కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిగ్ అప్డేట్ నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టికెట్లకు సంబంధించి తిరుమలలో ఇచ్చేవాళ్ళు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుమలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకునే సందర్భంలో భక్తులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుండడం, అదేవిధంగానే వాటిని నమ్ముకొని వచ్చి ఇక్కడ క్యూలైన్లో ఉన్న తర్వాత చివరి నిమిషంలో దొరకకుండా పోవడంతో చాలామంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఈ బ్రేక్ దర్శనాల మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. అందువల్ల ఈ నెల అంటే ఆల్రెడీ ఇప్పుడు దర్శనాలకు సంబంధించి అంటే ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతుంది కదా, బట్ 8వ తారీఖు మిడ్ నైట్కి అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. 9వ తారీఖు నుంచి కూడా మామూలుగా ఇంకా మామూలు సర్వదర్శనాలు ఇవన్నీ కూడా కంటిన్యూగా ఉంటాయి. అయితే ఆ రోజు నుంచి ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టికెట్లన్నింటినీ కూడా ఇకపైన ఆన్లైన్లో ఇచ్చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నేను మీకు చదివి వినిపిస్తాను. టీటీడీ వాళ్ళు అఫిషియల్గా రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోటు. జనవరి 9వ తేదీ నుంచి కూడా ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ. అంటే నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు. తిరుమలలో ఆఫ్లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ నిలిపివేత. యథావిధిగా ఇప్పటికే అమలులో ఉన్న శ్రీవాణి దర్శన టికెట్లు అడ్వాన్స్ బుకింగ్. తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్ కరెంట్ బుకింగ్ విధానం. భక్తుల సౌకర్యార్థం పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో పలు మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కూడా తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను, అంటే ఆఫ్లైన్ అంటే తిరుమలకు వచ్చి అక్కడ శ్రీవాణి దర్శనం టికెట్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు సంబంధించి జనవరి 9వ తారీఖు అంటే ఎల్లుండి నుంచి కూడా 9వ తారీఖు నుంచి కూడా రోజువారీ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తిరుమలలో రోజువారీ విధానంలో ఆన్లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా రోజువారీ కరెంట్ బుకింగ్లో మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి ఆన్లైన్లో విడుదల చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అందుబాటులోకి ఉంచుతారు. ఇట్లా టికెట్లు పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా కూడా, అంటే రిపోర్టింగ్ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆన్లైన్ ద్వారా మనం నమోదు చేసుకోవచ్చు. వాళ్ళకి మళ్ళా టికెట్లు కేటాయింపు అప్పటికప్పుడే ఇచ్చేస్తారు ఆన్లైన్లోనే. బట్ వాళ్ళు వచ్చి 4 గంటలకు స్వామి దర్శనానికి వచ్చి రిపోర్ట్ చేయాలి. ఒక్క కుటుంబానికి 1+3 ఆన్లైన్లో మనం నమోదు చేసుకోవాలంటే 1+3 అంటే 1+3 మొత్తం కలిపి నలుగురికి ఉండే విధంగా కూడా మొత్తం 4 మాత్రమే టికెట్ బుకింగ్కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నెంబర్ వంటి వివరాలు తప్పనిసరి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ విధానంలో భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తద్వారా ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు క్యూలైన్లో నిరీక్షించే సమస్య తొలగిపోతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్లు నేరుగా ఇక్కడికి వచ్చి క్యూలైన్లో ఇక్కడ నిలబడుకొని ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో ఇచ్చేస్తే 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఆ టికెట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ కింద వాళ్ళకి అలాట్ చేస్తారు. దాని తర్వాత 4 గంటలకు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఈ విధానాన్ని నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. 3 నెలల అనంతరం ఈ విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్లో ఇచ్చేటివి మాత్రం అట్లా కంటిన్యూ అవుతాయి. 3 నెలల తర్వాత అప్పుడు కొత్తగా రిలీజ్ చేసే సందర్భంలో అవి ఎట్లా ఏం చేయాలనే దానిపైన ఇంతలోపు ఇది ప్రయోగాత్మకంగా నడుస్తుంది కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటారట. తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజు భక్తులకు ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా యథావిధిగా కొనసాగుతుంది. అది మాత్రం అక్కడనే కంటిన్యూ చేస్తారు. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని గమనించి భక్తులు తమ దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడం అనేది. అంటే 9వ తారీఖు నుంచి కూడా దీనికి సంబంధించి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. రేణిగుంట విమానాశ్రయంలో ఇచ్చేటివి మాత్రం యథావిధిగా ఇస్తారు. బట్ తిరుమలలో ఇచ్చేటటువంటి 800 టికెట్లు మాత్రమే ప్రతిరోజు 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఇస్తారు. ఆ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత అంటే 1+3 నలుగురికి మాత్రం అవకాశం ఉంటుంది. వాళ్ళకు సాయంత్రం 4 గంటలకి రిపోర్టింగ్ చేయాలి. అంటే స్వామి దర్శనానికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ కింద ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో భక్తులు ఇది శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఒక
ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకొని స్వామి దర్శనానికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని కూడా వెళ్ళొచ్చు అనేది టీటీడీ చెప్పడం జరిగింది. సో భక్తులు గమనించాల్సిన అవసరం అయితే ఉంది.